మండలం ముందున్న దురాత్మల సమూహముతో. అయితే ఆ దురాత్మలో మన హృదయాన్ని కూడా కొన్నిసార్లు, అరే మొన్నటిదాకా నువ్వు ప్రార్థనకు పోలేదు, మొన్నటిదాకా నువ్వు తాగుబోతువి, తిరుగుబోతువి, బాప్తిజం తీసుకోగానే, తెల్లబట్టలు వేసుకోగానే, బైబిల్ పట్టుకోగానే పేద ప్రార్థన పొరుడాలు ఏంటో నీ ఎక్స్ట్రాలు అన్నట్టు కొన్నిసార్లు మన ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ ప్రేరేపణ ఎవరిదంట? చెప్పాలి దగ్గరగా. కొన్నిసార్లు మనుషులు కూడా మనల్ని అలాగే ఉంటాడు. ఈడేదో మాకు చెప్పొచ్చుడు, మొన్నటిదాకా ఈ బతుకు మాకు తెలియదా, ఈ జీవితం మాకు తెలియదా అనుకుంటూ ఉంటారు కదా. ఈ తలంపు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి. ఇది వెనకాళ్ళు ఎవరు మాట్లాడలా? పాస్టర్ గారు ఇవన్నీ వద్దు, ఇందాక ఒక పాట పాడింది కదా, ఆమెకు మళ్ళీ అవకాశం ఇవి, అంతేనా? అబ్బు ఏదో గట్టిగానే ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. అమ్మా దీంతో నాకు సంబంధం లేదు, మీ కోరిక మేరకి అక్కకి అవకాశం ఇస్తున్నా, నాకు అసలు సంబంధమే లేదు. అవుననే వాళ్ళు స్తోత్రం చెప్పండి. అంటే పాడగలిగిన ఆశ చాలా మందికి ఉండిద్ది, పాడగలిగినటువంటి స్కేల్ కూడా అందరి దగ్గర, మనందరి దగ్గర ఉంది. కాకపోతే ఎందుకో దేవుడు ఆమె కొంచెం చక్కని స్వరాన్ని ఇచ్చాడు. అందుకని ఒక పాట నాక రండి, స్తోత్రం కలుగును గాక. చూద్దాం దగ్గరగా. హల్లెలూయా. అందమా అక్క కన్నా నాకెట్టుంది. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. అక్క పాడితేనేమో గొంతాలందు, నువ్వు పాడితేనే గాడిదలందు పాస్టర్ గారు అంటారు. అయినా పర్వాలేదు, ప్రభువును మూసిన గాడిదగా నేనుంటా. స్తోత్రం కలుగును గాక. తీసాను పాట అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఆమేన్ ఆమేన్.
కలిగించితివి మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు నిరీక్షణ ధైర్యము కలిగించితివి విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించి అగ్ని శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు జ్వాలగా చేసి కృప సంభవమై నన్ను నిలిపినావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం దేవునికి మహిమ కలుగును గాక పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు